Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai. అవతార్ మెహేర్ బాబాకి జై. నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహేర్ బాబాకి జై. అవతార్ మెహేర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబాయే తెలియజేస్తున్నారు. ఆయన మనల్ని తాను అనుకునే స్థాయికి తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు ఆయన బాబా. అందుకని ఈరోజు కూడా మనకి ఈ సహజీవనం చేసుకునే అవకాశం కలుగజేయడమే కాకుండా మనలో ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి నెలకొల్పాలని ఆయన చేస్తున్న కృషికి మనందరి తరపున ఆ పరమ పావనునికి శతసహస్ర పాదాభివందనాలు చేస్తూ ఇందులో భాగంగా మనం చక్కని విషయాలు చెప్పుకుంటూ ప్రేమ గీతాలలో ఉన్నటువంటి ఆ సారాన్ని గ్రహించి మన జీవితాల్ని పావనం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ కొన్ని ఉన్నతమైన సందేశాలు ముందుగా మనం చెప్పుకుందాం. ప్రేమకు మించినదేది శక్తివంతముగా లేదు అంటారు బాబా. అంటే శక్తి అన్న మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సృష్టిని పరిపాలించే శక్తి, సృష్టిని సంరక్షించే శక్తి. ఈ రెండు కూడా ఒకే ఒక్క మూల కేంద్రం నుంచి పనిచేస్తూ ఉన్న ఆ శక్తి మన కోసం మానవ రూపం ధరించి ఈ భూమి మీదకి మళ్ళీ ఈనాడు అది దిగి వచ్చింది. దిగి వచ్చి తన ప్రేమలో మనల్ని కొంచెం ఓలలాడిస్తూ ఉన్నది. ఆ శక్తి ప్రేమకు నిధి, పెన్నిధి. అందుకే మనమంతా కూడా, అంటే మెహర్ బాబా ప్రేమికులంతా కూడా అన్నిటినీ మర్చిపోయి బాబాతో జీవితాన్ని సాగించడానికి చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు ఈరోజు. అందువల్ల ఆ శక్తి యొక్క ప్రభావం మనకి అనుభవానికి వచ్చింది కూడా.
తర్వాత ప్రాపంచిక ప్రేమలో ప్రేమ కన్నా స్వార్థమే ఎక్కువ ఉంటుంది. కానీ బాబా అందించినటువంటి దైవ ప్రేమకు అది నాశనం లేని ప్రేమ, తరగని ప్రేమ, అక్షయం లాంటిది. అందుచేత ఆ ప్రేమలో మానవుడు తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆనందంగా సాగించడానికి అవకాశం ఉన్నది. ఈ ప్రేమలో భయం కానీ భ్రష్టాచారాలు కానీ లేవు. సర్వ జీవరాశులు కూడా ఒక్కటే అన్న భావంతో స్వయం ప్రకాశమై ఉంటుంది. ఆ ప్రేమ స్వయం ప్రకాశం. సత్య ప్రేమ సందేశానికి స్పందించి దాని వ్యాప్తి కోసం భాగస్వాములైన వారందరికీ ఈ ప్రేమ వర్తిస్తుంది. మౌనమే మన కోరికలను, ఆశలను నిర్మూలించుకోవడానికి సులభమైన మార్గం మౌనం. మౌనము ద్వారా మన ఎందుగల ధర్మాన్ని, అంటే ధర్మం, దాన్ని పెంచుకోవచ్చు. అలాగే దర్పాన్ని, క్రోధాన్ని నిర్మూలించుకోవచ్చు. మౌనం ద్వారా మన అహంకారాన్ని, స్వార్థాన్ని నిర్మూలించుకోవచ్చు. మౌనం ద్వారా మనం భగవదనుగ్రహాన్ని పొందవచ్చు. మౌనం ద్వారా మన నిజ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం. ఐహిక సుఖాలను ఎవరు కోరకండి. ఆధ్యాత్మిక నిధిని పొందడానికి ప్రయత్నించండి. సమదృష్టితో ఉండడం, సచ్చిదానందం, స్వార్థ చింతనమే అత్యంత దైన్య స్థితికి కారణం. జై బాబా, ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. జై మెహర్ బాబా. మాయ గారు మాట్లాడుతున్నారు. జై బాబా. ప్రాప్తింపజేస్తాడు. దాంతో మనం చాలా సంతృప్తితో ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన ఇది ఇప్పుడు చెప్పబడినవన్నీ కూడా దివ్య ప్రేమలో ఉన్నటువంటి సహజ లక్షణ సంపద. ప్రేమకు మించిన సాధన లేదు. అంటే భగవంతుడిని ప్రేమించడం కన్నా సాధన ఇంకేదీ లేదు. ప్రేమను అధిగమించి తెలుసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ఏదీ లేదు. ప్రేమను మించిన చేయు లేదు. అది అంటే ప్రేమ దాని దివ్యత్వ స్థితిలో అనంతమైనది. భగవంతుడు మరియు ప్రేమ స్వరూపము ఒక్కటే. ఎవ్వరు అంటే నెగటివ్, అందరూ దివ్య ప్రేమమయులై ఉండడానికి
ప్రయత్నం చేస్తారు. వారికి సదా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలోనున్న వారు ఒక విషయంలో జాగరూకులై ప్రవర్తించాలి. ఒకటి, ఈ శక్తులు గురించి తాపత్రయపడేవాళ్ళు వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. భౌతిక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భగవంతునికి ఎవరైతే ప్రాధాన్యతనివ్వరో వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. మన యొక్క ఏకాగ్రతని వారి యొక్క సంభాషణలతో చతురతతో చెడగొట్టడానికి కొంతమంది పనిచేస్తారు. వారి నుంచి మనం దూరంగా ఉండాలి. మరొకటి ఏమిటంటే, అసలు ఈ ప్రపంచంలో అందరూ ప్రేమించదగ్గ వాళ్ళే. కానీ ప్రేమించదగ్గ వాళ్ళలోనే ప్రేమ శూన్యమైపోతుంది అనేక కారణాల వల్ల. ఆ ప్రేమ శూన్యమై దాని స్థానంలో మాయ పనిచేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మనతో కానీ ఉంటే వాళ్ళు మనల్ని కూడా మాయలో పడేస్తారు. అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అంటే ప్రేమికుడు లేదా ప్రేమికురాలుగా ఎవరైతే భావించుకుంటున్నారో వాళ్ళు ప్రేమకి దగ్గరగా ఉండాలి. ప్రేమను ప్రేమించే ప్రేమకు దగ్గర కావాలి. ప్రేమ తప్ప ఇంకా ఏది ఆశించినటువంటి స్థితికి చేరుకోవాలి. ప్రేమలోనే ఉండాలి. ప్రేమ కోసమే బ్రతకాలి. ఆ ప్రేమ ద్వారా దివ్య ప్రేమ యొక్క అనుభూతిని పొందగలగాలి. ఇది ఈరోజు మనకి భగవంతుడు ఒక విధంగా మెహర్ ప్రభు మనల్ని ఆయన యొక్క అద్భుతమైనటువంటి వాక్కులతో మనకి ఆయన సంతోషపడుతున్నారు. నిన్న వ్రాయించినటువంటి ఆగస్టు నెలలోనే వ్రాయించినటువంటి ఒక 14 చరణాలు గల ఒక గీతంలో 14 చరణాలు లేదా 14 శ్లోకాలు అని కూడా మనం వాటిని అనుకోవచ్చు. అందులో మనం ఒకటి చెప్పుకున్నాం. అదొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చెప్పుకున్నది మహానంద రూపం సదా స్వరూపం. ఈ పదాలు మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఓ చక్కని రాచబాటలు. సదా మౌనమూర్తి మహానంద రూపం సదా చిన్మయానంద సత్యస్వరూపం సదా మౌన సంభాషణానంద బ్రహ్మం సదా మౌన సంభాషణానంద బ్రహ్మం మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజో మహాదివ్య రూపం
జగత్ కళ్యాణ తేజో. ఒక చిన్న విషయం మీతో పెడతా. బాబాతో సహజీవనం సాగిస్తూ తీవ్రంగా ఆయన ఏకాగ్రతలో ఉన్నారనుకోండి, మన ఇంట్లో పిల్లలు కానీ లేదా వేరెవరు కానీ దానికి అంతరాయం కలిగిస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఏ ధ్యాస అయితే మనకు ఆయన ఇచ్చాడు ఆ ధ్యాసని వాళ్ళు భంగపరుస్తున్నారు. పిల్లలైనా సరే ఎవరైనా సరే గట్టిగా మందలిస్తాం. ఆ మందలింపు ప్రేమ రహితమైనది కాదు, ప్రేమ సహితమైనది. కానీ అలా మందలించకపోతే మన యొక్క ఏకాగ్రతని వాళ్ళు భంగం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం మందలించాలి, వాళ్ళు మారకపోతే దూరంగా ఉంచాలి, మనమే వాళ్ళకు దూరంగా ఉండాలి. అందుకే బాబాతో సహజీవనం సాగించే మనందరం కూడా బాబాతో ఏకాగ్రతతో ఉండాలి. ఆ ఏకాగ్రత అన్నది అది మనకు ఆల్రెడీ ఇవ్వబడింది, కానీ మనం వాడుకోవడం లేదు. అది వాడుకోవాలి అంటే మనం ఏకాంతంగా ఉండాలి బాబాతో. అప్పుడు మాత్రమే ఆ ఏకాంతంలో ఆ శ్రీకాంతుని యొక్క ప్రేమ పొందే అవకాశం మనకి లభిస్తుంది. దానికోసమే కదా ఈ తాపత్రయం అంతా. మౌనం చాలా శక్తివంతమైంది. మన మాటల్లో మౌనం కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగా? మాటకి మాటకి మధ్య ఒక విరామం ఉంటుంది. ఆ విరామంలో మౌనం ప్రవేశిస్తుంది. ప్రవేశించి మన ఏకాగ్రతకు సహాయపడుతుంది. అందుకే భగవంతుని యొక్క వాక్కులు చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఆ ఏకాగ్రతకి భంగం రాకుండా మనం మౌనంగా ఉంటాం. మిగతా వాళ్ళని కూడా మౌనంగా ఉండమని కోరతాం. కానీ ఆధ్యాత్మిక రహస్య సంపద ఎవరి దగ్గరైతే కొంచెం ఉంటుందో, కొంచెం ఆధ్యాత్మిక రహస్య సంపద అందరి దగ్గర ఉండదు. ఈ అవతార కాలంలో మన ప్రభు ఆ రహస్యాలను తన మౌనంలో, మహామౌనంలో ఆయన చాలా మర్మగర్భంగా తెలియజేశారు. ఆయన అంటే మౌనావతారుడు కదా. ఆ మౌన మాధుర్యంలో నుంచే మర్మాలన్నీ కూడా మనకి తెలియజేస్తాడు. అందుకని మనం ఏ అవకాశాన్ని అయితే ఆ మౌనావతారు నుంచి మనం పొందాము, అది శాశ్వతం కావడానికి, అందులో మనం పునీతం కావడానికి ఆ ఉన్నతమైనటువంటి మౌన ధారణలో ఏమాత్రమైనా మనం పాలు పంచుకోవడానికి, అవకాశం పొందడానికి ప్రయత్నం చేయాలి. శబ్దంలో అసలు శబ్దం ఎక్కడుంది? నిశ్శబ్దంలో ఉంది. నిశ్శబ్దం అన్న మాటలోనే శబ్దం ఉన్నది. ఆ నా
నకారం ఉంది కదా, అది నెగటివ్ పవర్ని క్రియేట్ చేస్తుంది. అందుకని దాన్ని మనం దూరంగా ఉంచి ఆ నాని ప్రేమ శబ్దంతో, ప్రేమతో, మౌన శబ్దాలతో, మౌన వాక్కులతో మనం బాబాతో మనం సాంగత్యం చేయగలగాలి. ఆయన యొక్క ఆల్ఫాబెట్ బోర్డ్ అది మౌనానికి దర్పణం. ఆయన యొక్క అఖండ మౌనానికి దర్పణం. ఆ ఆల్ఫాబెట్ బోర్డు మీద తన చేతి వేళ్లతో ఎన్నో సందేశాలని ఆయన ప్రపంచానికి అందించాడు. ఆయన ప్రతి సందేశం అతని యొక్క ఆ వేళ్ల యొక్క స్పర్శతో పునీతమై మౌన శబ్దాలతో కలిసి ముద్దైన సందేశాలు అవి. అంతట మనం ఈ సహజీవనంలో మౌన మాధుర్యంలో ఉన్న రహస్యాలన్నీ కూడా నెమ్మదిగా తెలుసుకొని ఆ రహస్యాల వైపు మన యొక్క ఏకాగ్రతని ప్రవేశింపజేయాల. ఆ రహస్యాలలో అతి రహస్యాలున్నాయి, మహారహస్యాలున్నాయి, మధుర రహస్యాలున్నాయి, అమూల్యమైనటువంటి మౌన నాద సంపద ఉన్నదందులోని. అందుకని మీ అందరూ చాలా ప్రేమతో వింటున్నారు, నాకు తెలుసు. ఈ నాకు అన్న మాటలో నాలో ఆ నాన్నది నకారమే కానీ అది ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి తత్వం వైపు అది మొగ్గు చూపుతుందో నా నకారం, అప్పుడు అది ఒక విధంగా చెప్పాలి అంటే మంత్ర అక్షరం అవుతుంది. నకారాయ అన్న మాట శివ మంత్రాలలో ఉన్నది. ఓం నమ శివాయ అన్న మాటలో నకారం ఉన్నది. ఆ నకారం శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది, సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదించేది. అంచేత మనం ఉపయోగించే నాకు అన్న శబ్దంలో ఆ ఐశ్వర్యం అంతా ఉంది ఆ నాలో. మనం ఇంకా వేరేగా ఐశ్వర్యాలు ఎందుకు కోరుకోవడం? నకారాయ అంటాం. అంచేత మనం వ్యక్తులమా శక్తులమా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం వ్యక్తులం కాం, శక్తులం. ఎందుకంటే హృదయాల్లో అవతార పురుషుడు నెలకొని ఉన్నాడు. మన మనుషులు ఎలాగవుతాం? శక్తులం. ఆ శక్తి
మహాశక్తి యొక్క రూపం, మహోన్నత శక్తి యొక్క రూపం. అందుకని హృదయాల్లో ప్రేమమూర్తి తాండవిస్తుంటే ఆ ప్రేమ ఒక కొలనుల హృదయంలో అది నెలకొని ఉంటే మీ అందరి హృదయాల్లో ప్రేమ కొలను నింపామన్నారు బాబా. జ్ఞాపకం తెచ్చుకోండి, మీ అందరి హృదయాల్లో ప్రేమ కొలను నింపాను ఉన్నది అన్నారు ఆయన. మరి ఆ ప్రేమ కొలని మనం అనుభవించాలి కదా. మనం బయట నీటితో స్నానం చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఆ ప్రేమ కొలంలో స్నానం చేసే పరిస్థితి రావాలి. దానికి అవకాశాన్ని కలుగు చేస్తాడు అవతారుడు మాత్రమే. హృదయ సామ్రాజ్యంలో ఉన్నది మహా ఆధ్యాత్మిక చక్రవర్తి అక్కడ ఉన్నాడు. ఆయన నిరంతరం మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ చమత్కారం ఏంటంటే నిద్రపోతూ ఉన్నాడు ఆ లోపల. అటువంటి వాణ్ణి మేలుకొల్పాలి అంటే మన వశన, మన తరమా, మన హృదయాలలో నిద్రపోతూ ఉన్నవాడు మేలుకోవడానికి మన దగ్గర ఏముంది? ఏ వనరులు ఉన్నాయి? ప్రేమ, నిరంతర ఆరాధన, నిత్య నామస్మరణ, ఏకాగ్రత, ప్రేమ కోసం పరితపించడం, నిత్యం ఆ తపనలో ఉండడం, ఇవన్నీ వనరులు. ఆ నిద్రపోయే ఆ పరమ పావనుడిని మేల్కొల్పడానికి. అందుకని ఆ ప్రయత్నంలో భాగంగా మనం గానం చేస్తూ ఉన్నాం. కానీ మన గానం ఏమవుతుంది? ఆయన కోసం లేదు, నొప్పు కోసం, గొప్ప కోసం, కీర్తి కోసం ప్రాకులాడుతూ చేస్తున్నదిగా అయిపోయింది. అందుకని మనకి పూర్వీకులు చాలా ఉన్నతమైనటువంటి శబ్దజాలాలతో అనేకమైనటువంటి శ్లోకాలు, అష్టకాలు, దండకాలు, పద్యాలు ఇలాంటివి కూడా ఇచ్చారు. ఒక పద్యం అన్నప్పుడు, ఒక పాట అన్నప్పుడు ఒక్కసారి పద్యాన్ని అని పాట అనండి, పద్యం ముందు పాట పేలం అయిపోతుంది. ఒక శ్లోకం అని పాట పాడండి, శ్లోకం ముందు పాట పేలం అయిపోతుంది. ఒక దండకం చదివి పాట పాడండి, ఆ దండకం ముందు పాట పేలం అయిపోతుంది. 2000 సంవత్సరాలు బ్రతికినటువంటి రావణాసురుడు కూడా గాన గంధర్వుడు. తెలుసునా మీకు? వీణ వాయించుకొని ఆయన గాని గానం చేస్తే దేవతలు సైతం కూడా ఆ గానాన్ని వినడానికి ఆతృతపడేవారు. అంతటి గొప్పవాడు రావణాసురుడు. వాడి రాక్షసుడు అని మనం అనుకుంటున్నాం. మహాభక్తుడు. ఎక్కడైతే భక్తి తత్పరత ఉంటుందో అక్కడ ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణ వల్లనే మనకి ఈ లోపల ఉన్నవాడు మేల్కొనేటటువంటి అవకాశం కలుగుతుంది. ప్రేరణ, ఉత్ప్రేరణ. అందుచేత
మనం ఒక విధంగా చెప్పాలి అంటే నిర్జీవంగా గానం చేస్తున్నాం. మన గానంలో భగవంతునికి మేల్కొల్పగలిగే శక్తి లేదు, ప్రేమ లేదు. గనక బాబా ఏది చేసినా నా కోసం చెయ్యండి అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన కోసమే జరుగుతుంది. ఏ నూతన మానవాళైతే ఆవిర్భవిస్తుందని బాబా చెప్పారో ఆ నూతన మానవాళి ఎవరో కాదు, మనలో ఎవరైతే ఆయనతో ఉన్నత బంధం పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు చనిపోతే నూతన మానవాళిగా మళ్ళీ ఆయన కార్యక్రమం కోసం భూమి మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత బాబా నిన్నటి దినం రాయించినటువంటి ఈ 14 శ్లోకాల్లో ఆయన ఏం చేశారు? మనకి దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలు మనం అనుకుంటున్నాం అవతారాలు, అవి కూడా అవతారాలే అని. అవతారాలే అవి ఉభయతారకంగా ఇవ్వబడ్డాయి. అంటే అటు పూర్తిగా భక్తి ప్రపంచానికి, ఇటు ప్రేమ ప్రపంచానికి. ప్రేమ ప్రపంచం బాబాది, భక్తి ప్రపంచం అవతారాలది. మనం ఈ భక్తి ప్రపంచంలో ఉన్నటువంటి పూర్తిగా విస్మరించాం. మనకు అక్కర్లేదన్న భావంలో ఉన్నాం. బాబా ప్రేమ చాలు అనుకుంటున్నాం. కానీ ఆ ప్రేమ కోసం మనం పరితపించడం లేదు, తప్పించడం లేదు, నిరంతరం దానికోసం తాపత్రయపడడం లేదు. కనుక భక్తి కన్నా ప్రేమ గొప్పది అని బాబా భక్తికి ప్రేమకి ఉన్న తేడా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆ ప్రేమ కావాలి ఆయనకి. ఆయన ఏదైతే ప్రేమని, భక్తి కన్నా ఉన్నతమైన ప్రేమని మనకి చెప్పారో ఆ ప్రేమలో మనం గానం చేస్తే, ఆ ప్రేమతో గానం చేస్తే, ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఇక్కడ చిన్నపిల్ల పడుకోకుండా అల్లరి చేస్తుంది. పాలు పెట్టేది తల్లి, తాగిన తర్వాత కూడా గోలపడుతుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? భుజం మీద ఆ పిల్లని వేసుకొని అటు ఇటు నడుస్తూ ఏదో చక్కగా గానం చేస్తూ ఉంటుంది. లాలిపాట అంటారు దాన్ని, లాలిపాట. ఆ లాలిపాట ఎలా ఉంటుంది? చాలా కమ్మగా ఉంటుంది. అలా పాడుతూ ఉన్నవాడు ఆ లాలిపాటలో ఉన్నటువంటి లాలిత్యం, ఆ లాలిపాటలో ఉన్నటువంటి ప్రేమ, ఆ లాలిపాటలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావన వాడు అనుభవిస్తూ మెల్లగా నిద్రపోతాడు. వాడు నిద్రపోయాడు లేదా ఆమె నిద్రపోయింది అది తల్లి నిర్ణయించుకున్న తరువాతనే ఉయ్యాల్లో వేస్తుంది. ఈ విషయాన్ని మనం మనకు అన్వయించుకోవచ్చు. బాబా అన్నారు మనందరం కూడా నిధులలో ఉన్నాము అన్నారు ఆయన. అక్కడ తల్లి నిద్రపోని వాడికి జాలిపాట పాడింది. ఆల్రెడీ మనం నిద్రలో ఉన్నాం. ప్రేమిక ఎంత
నిదురింక చాలు అని అనిపిస్తుంది. మాయ నిదురింక చాలు మెహరుణోదయం బాయెలవిగో. ఎంత బాగా నేను చెప్పిన సబ్జెక్ట్ ఉందా ఆ పొలంలో పెట్టాడు ఆయన. ఎంత గొప్పవాడు చూడండి. ఆ గొప్పతనం ఆయనది కాదు, మన ప్రీతముద్ది. అంచేత మనకి మనం నాలి పాడుకోవాలా. దేనికి? పడుకోవడానికి కాదు, నిధుల నుండి మేల్కోవడానికి. మన నిధుల ఏదైతే ఉన్నదో, మాయలో మనం ముంచేస్తుందో, ఆ మాయ నిధుల నుండి మేల్కోవడానికి మనకి మనమే లాలిపాట అంటే ప్రేమగానం వినిపించాలి. ఎవరికి? ఆ లోపల ఉన్నవాడికి. అప్పుడు ఆ గానం వల్ల బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? బయట గానం చేస్తున్నాం. అందుచేత శబ్దాలలో ఉచ్చ శబ్దాలు, ఉత్కృష్ట శబ్దాలు, ఉన్నతమైన శబ్దాలు, ఉత్తమమైన శబ్దాలు, ఉన్నతోన్నతమైన శబ్దాలు ఉన్నాయి. అటువంటి శబ్దాలతో మనం అటువంటి శబ్దాలని మనం గానం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పూర్తిగా ఏకాగ్రతతో బాబాని హృదయ సీమలో ఉన్న బాబాని చూస్తూ పాడగలగాలి. అప్పుడు ఏ చైతన్యం అయితే మనకి వికాసవంతం అయిందో పరిణామ క్రమంలో, ఆ చైతన్యం ఒక్కసారి కదులుతుంది. అలా కదిలేటట్టుగా ఎవరికి వాళ్ళని గానం చేసుకోవాలా. నీకు నువ్వు, నాకు నేను, ఎవరికి వారు గానం చేయాలా. అప్పుడు హృదయసీమలో ఉన్నటువంటి ఆ ఉత్కృష్టమైన దివ్య చైతన్యం కొంచెం మనల్ని కరుణిస్తుంది. అందుకోసమని ఈ అవతారాలు, వాటిలో ఏ అవతారాలు అయితే మనం దశావతారాలుగా, జయదేవుడు ఈ దశావతారాల మీద ఒక చక్కని అద్భుతమైనటువంటి గానం చేశారు. అది సాంస్కృతిక సమన్వయం, పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది. జయదేవుడు యొక్క గీతాలన్నీ కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. అందుచేత ఆ విధమైనటువంటి శబ్దజాలం, అంటే సంస్కృత శబ్దజాలం కాక మనకి తెలిసినటువంటి సామాన్య శబ్దజాలాలతో బాబా ఆ అవతారాల యొక్క రహస్యాలని కొంచెం మనకి నిన్న పాడుకున్నటువంటి 12వ చరణం, అది ఆఖరిది, అది మెహర్ బాబాకు సంబంధించింది. కానీ మొదటి చరణం నుంచి మిగతా చరణాలన్నీ కూడా అది ఈ అవతారాల వర్ణనలో చైతన్యాన్ని ఉద్దీపన చేసేటటువంటి శబ్దాలతో మనకి రాయబడ్డాయి. అందులో ఒకటవది అనంతం అపారం అద్వితీయ స్వరూపం. అనంతం అపారం అద్వితీయ స్వరూపం, అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం. అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం.
సృష్టికి ముందు ఏముంది? శూన్యం ఉంది. ఆ శూన్యంలో ఏముంది? సర్వం ఉంది. ఆ సర్వం ఎలాంటిది అంటే అనంతమైనది. దానికి మొదలు తుది అని ఉండదు, అనంతం. ఆయా ఇన్ఫినిట్ అంటారు బాబా, నేను అనంతుణ్ణి అంటారు బాబా. మరి ఆ శబ్దం ఆయన మౌన శబ్దం కదా, అది మనం అన్నప్పుడు మానవ శబ్దం అయిపోతుంది. కానీ భావనలో మార్పు వస్తే అనంతంగా అది పనిచేస్తుంది. అనంతం అనంతం అపారం అద్వితీయ స్వరూపం. కృష్ణావతారంలో పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రారంభంలోనే నరుడు నారాయణుడు అంటే నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు. నరనారాయణులు అంటారు. దాని మీద ఒక బాబా ఒక చాలీసా కూడా రాయించారు. నర నారాయణ అని ప్రారంభించి, అంచేత మనము నరులనే, అర్జునుడు నరుడే. ఆ నరుడు రథం ఎక్కేటప్పటికీ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, మహాసైన్యాన్ని, తన యొక్క బంధువుల్ని చూసి ఒక్కసారి వీళ్ళని చంపి ఆ రక్తపు కూడు నేను తినాలా, కృష్ణ నాకు అక్కర్లేదు ఇది అని రథం దిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు మాట్లాడారు? అర్జునుడిలో ఉన్న సామాన్య నరుడు మాట్లాడాడు. ఎవరితో? నారాయణుడితో. మనం నిరంతరం బాబా బాబా అంటున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం? శ్రీమన్నారాయణమూర్తితో. అది మీరు కానీ జ్ఞాపకం ఉంచుకోగలిగితే, శ్రీమన్నారాయణమూర్తే అవతారాలు ఇచ్చాడు, ఇంకెవరికి అవతారాలు ఇచ్చే అవకాశం ఉండదు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తితో మనం మన గానం చేస్తున్నాము, ఆయన వినాలనే భావన ఉంటే అప్పుడు ఆ శబ్దం అనంతం 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 అని వస్తుంది. పాట వేరు, ఆధ్యాత్మిక గానం వేరు. అనంతం అపారం, దానికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. చతుర్దశ భువనాల్లో కూడా అది ఉంటుంది. మన హృదయంలో ఉన్నటువంటి నిలబోతున్నటువంటి ఆ రూపం చతుర్దశ భువనాల్లో ఉంటుంది, ఆవరిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడికి ఆవరిస్తుంటూ ఉంటుంది. అనంతం అపారం అద్వితీయ స్వరూపం ఉన్నది అదొక్కటే. దానికి సమానమైనది కానీ దానికి దీటైనది కానీ ఇంకొకటి లేదు, రాదు. అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటారు బాబా. అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్. ఉన్నది నేను ఒక్కడినే. అదొక్కటి గాని గుండెకి తాకితే, గుండెని స్పృశిస్తే మరి ఎవరి కోసం ఆలోచించాం మనం? అంచేత అద్వితీయ స్వరూపం ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ. అంచేత
అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం. సృష్టికి ముందే ఉంది. దాన్ని జయించేది కానీ, దాన్ని గ్రహించేది కానీ, దాన్ని చేపట్టగలిగేది కానీ, దాన్ని ప్రేమించగలిగేది కానీ, దాన్ని వసూలు చేసుకోగలిగేది కానీ సృష్టిలో ఏదీ లేదు. అంచేతనే బాబా లవ్ మీ అబౌవ్ ఆల్ అన్నాడు. చిన్న మాటలు, ఇంత విపరీతమైనటువంటి అంశాలతో ఉన్నాయి ఆ మాటలు. అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం. భూమిని ఉండలా చుట్టి ఆ రాక్షసుడు పారిపోతున్నాడు. ఆదిలో అంటే చెడు ఉన్నతమైనటువంటి దాన్ని చేపట్టి పారిపోతుంది. అప్పుడు భగవంతుడు అంటే ఈ మత్స్యావతారం అన్నది క్షీరసాగర మతంలో ఉంది. దేవతలు రాక్షసులు మత్స్యావతారం చెప్పారు. అంటే వాడిని చంపడం కోసం చిన్న డైవర్షన్. మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ భాగవం. మత్స్యావతారుడై అవతరించాడు అని మనకు చెప్పబడింది. అయితే ఆది మత్స్యావతారం అంటే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం. అది ఎందుకు ఎలాగొచ్చిందంటే జగత్ సంరక్షణ కార్య నిర్వహణే ధ్యేయం. జగత్తుని సంరక్షించాలా భగవంతుడు చేసే. అందుకే బాబా ఏమంటారు, ఐ హావ్ కమ్ టు రిడీమ్ దిస్ వరల్డ్ అంటాడు ఇంగ్లీష్ లో. టు రిడీమ్ దిస్ వరల్డ్. ఏ ప్రపంచం అయితే ఆయన ద్వారా ఉద్భవించిందో దాన్ని పునఃప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఆయనకున్నది. అంచేత జగత్ సంరక్షణ కార్య నిర్వహణే ధ్యేయం. సంరక్షించాలి, తన సృష్టిని తాను సంరక్షించుకోవాలి. నమో మేహరం జగత్ కళ్యాణ తేజం. అప్పుడు ఏ మహాతేజమైతే, ఏ మహామూర్తి అయితే ఆవిర్భవించాడు, ఆ మహామూర్తి మళ్ళీ మెహర్ బాబాగా అవతరించాడు. అందుకే మరి వాటిని ఆరాధించవలసిన పని లేదు. ఆ వచ్చిన వాడే మళ్ళీ వచ్చాడు. ఏ స్థాయిలో వచ్చాడు ఆ స్థాయిలోనే వచ్చాడు. ఇప్పుడు అంతకన్నా తీవ్ర స్థాయిలో వచ్చాడు. కనుక మనకి బాబా నన్ను ప్రేమించిన వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు,
ఏ ఆరాధనలు చెయ్యొద్దు డైరెక్ట్ గా చెప్పాడు ఆయన. అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్య అవతారం. ఈ అవతారాలు చెప్పాలని కాదు ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. వాటి యొక్క కార్యనిర్వహణ, వాటి యొక్క అవసరం, అవి చేసిన పని ఇప్పుడు అదే జరుగుతుంది. యూనివర్సల్ వర్క్ అని బాబా ప్రవేశపెట్టారు. దానికి మై యూనివర్సల్ వర్క్ అన్నాడు ఆయన. అదే అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అన్న విషయం తెలియజేయడం కోసం ఈ శ్లోకాలు రాయించాడు ఆయన. అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్య అవతారం జగత్తము రక్షణ కార్య నిర్వహణ ధ్యేయం. జగత్తము రక్షణ కార్య నిర్వహణ ధ్యేయం నమో మేహరం జగత్ కళ్యాణ తేజం. ఏ జగత్తుని ఉద్ధరించడం కోసం ఆనాడు వచ్చాడు, ఏ స్వామి అయితే రూపాన్ని ధరించాడు మత్స్యావతారం, ఆ స్వామే మళ్ళీ వచ్చాడు. పైవాడెవరు రాలేడు కూడా. ఆ విషయాన్ని మీకు స్పష్టం చేయడం కోసం, మీ హృదయాల్లో ఇంకేమైనా అపోహలకు తొలగిపోవడం కోసం మీరు ఆ అవతారాన్నే, ఆ మత్స్యావతారమే మెహర్ బాబా అనుకోవడం కోసం ఈ శ్లోకంలో మీకు నిర్ధారించి వాటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేకుండా బాబాతో మనం ఉండగలిగే పరిస్థితి మనకు రావాలి. బాబాతో మాత్రమే ఉండగలిగే పరిస్థితి రావాలి. మనకి దేనికోసం వెతుక్కోకూడదు. బుద్ధివాడు వాడికేం కనిపించదు. వాడు ఏం కోరుకుంటాడు? కళ్ళు కోరుకుంటాడు. మనం కళ్ళు ఉన్న అంధులం, కళ్ళు ఉండి కూడా అంధులం. అంచేత మనకి ఆ అంధత్వం తొలగిపోవాలని ఆయన అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ విషయం తెలియజెప్పడమే ఈ శ్లోకాల యొక్క ప్రత్యేక ఉద్దేశం. మరొకసారి శ్లోకాన్ని విందాం. అనంతం అపారం అద్వితీయ స్వరూపం అపూర్వం అమేయం ఆది మత్స్యావతారం జగత్ సంరక్షణ కార్య నిర్వహణే ధ్యేయం నమో మేహరం జగత్ కళ్యాణ తేజం. ఈ శబ్దాలు పదే పదే మనం ఉచ్చరిస్తూ ఉంటే శరీరంలో అగ్ని జ్వలిస్తుంది. ఆది శంకరాచార్య రాసినటువంటి శ్లోకాలు కూడా ఇలాగే ఉంటాయి. అవి సంస్కృతంతో రాయబడినవైతే ఇది సామాన్యమైనటువంటి భాషతో రాయబడినవి. అందుచేత మన ఈ సహజీవన కార్యక్రమం మనల్ని ఎలా సాకుతుందంటే, ఒక తల్లి తన బిడ్డని పెంచి పెద్ద చేయడంలో ఆ బిడ్డలో ఎన్ని మార్పులు అవసరమో, అందుకు ఎంత శుశ్రూష చేయవలసి ఉన్నదో, ఎంత లాలించవలసి ఉన్నదో, ఎంత పోషించవలసి ఉన్నదో, ఎంతటి జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉన్నదో, ఎంతటి శక్తిని కలుగు చేయవలసి ఉన్నదో, అలా తల్లిలా తండ్రిలా భగవంతుడు కూడా ఈ భూమిని సంరక్షిస్తూ సద్గురువుల యొక్క సహాయంతో, సద్గురువు సహాయం చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆ 5 సద్గురువులు ఎప్పుడు ఉంటారు. శివాత్మలుగా వాళ్ళు ఉంటారు. ఆ శివాత్మల నుంచి 5 సద్గురువులు వస్తారు. మనకి డీటెయిల్స్ తెలియక్కర్లేదు. రాసుడిసంతా
ఆత్మతోనే ముడిపెట్టాడు బాబా. ఆత్మని ఉటంకిస్తే మాట్లాడాడు ఆయన. ట్రాన్స్మిట్స్ అంతా కూడా అంచేత ఆత్మ, శివాత్మల నుంచే సద్గురువులు వస్తారు. వాళ్ళు భగవంతుడికి జగత్తులో జరుగుతున్న మార్పులు చెప్పి మనుషుల్లో ఉన్నటువంటి మార్పులు తెలియజేసి నువ్వు రావాల్సుమా అని ఒక్కసారి ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన వల్లే భగవంతుడు వస్తాడు. వచ్చి ఆ రూపం ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. ఆ కాలానికి ఏ మందు అవసరం, ఏ ట్రీట్మెంట్ అవసరము, ఆ మందు ట్రీట్మెంట్ తీసుకొస్తాడు. మందేమో ప్రేమ. ఈ అవతారంలో మందేమిటి? ప్రేమ. ట్రీట్మెంట్ ఏమిటి? ప్రేమ. రెండు ప్రేమే. ప్రేమ సంభూతం. బాబా అంటే చాలా సామాన్యంగా, అసలు జై బాబా చెప్పడంలో కూడా కొంతమంది చాలా కేర్లెస్ గా చెప్తారు. నువ్వు జై బాబా అంటే బాబాకి జై అంటున్నావు, నీ ఎదురుని కనిపించిన మనిషికి కాదు. మనం జై బాబా అని మనిషిని మనిషి చేసి పెట్టేది నమస్కారం. మనిషిని సంబోధన. కానీ ఇక్కడ నువ్వు జై బాబా అంటే బాబాకి జై గాక అంటున్నావు. మరి ఆ శబ్దాన్ని నువ్వు ఎలా అనాలి? అలా అంతే కదా. అది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హలో అన్నటువంటి శబ్దం కాదు. అది మోస్ట్ పవర్ఫుల్ సౌండ్. జై బాబా, జై బాబా, జై బాబా. హృదయ కుహరం నుంచి ఉద్భవించి ఎదుటి వాళ్ళ హృదయాన్ని తాకితే ఇందులో ఉన్నటువంటి, ఈ హృదయంలో ఉన్న శివాత్మ, దివ్యాత్మ, ఆ హృదయంలో ఉన్న దివ్యాత్మ కూడా సంగమం వాళ్ళు ప్రేరణ వస్తుంది. అతి ఉన్నత రహస్యాల్ని తెలుసుకునే అవకాశం మీకు ఈ సహజీవన కార్యక్రమంలోనే ఉంటుంది. అంచేత అలా దీన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు. కాబట్టి తనకి కావలసినవన్నీ ముడి సరుకు తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఆ ముడి సరుకు మరి ఎవడో అమ్మాలి కదా, అందజేయాలి కదా. దానికి ఈ మధ్యవర్తి, ఈ పనిముట్టు ఉపయోగపడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మనకి ముఖ్యం బాబా, మనకి ముఖ్యం ఆయన ప్రేమ, మనకి ముఖ్యం ఆయనతో సఖ్యం, మనకి ముఖ్యం ఆయనతో సన్నిహితత్వం, స్నేహం, ఆయనతో ఐక్యత. ఇవన్నీ మనకు ముఖ్యం. మిగతావన్నీ అముఖ్యం. ఓహో, భౌతికంగా చేస్తున్న చేష్టలన్నిటికీ కూడా ప్రేమ అని పేరు పెడుతున్నాం మనం. కాదు. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది భౌతికమైనది కాదు. ఆధ్యాత్మిక ప్రయాణం ఆంతరికమైనది. ఇది గుర్తుంచుకుంటే భౌతికంగా చేసే పనులు ఏ మాత్రం కూడా మనకు రుచించవు, నచ్చవు, ఇష్టపడవు. ఈ మీద ప్రేమ చేత బాబా ఇంత లోతుగా విషయాన్ని మీకు బాబా వివరిస్తూ ఉన్నారు. మీరు ప్రేమతో స్వీకరించండి. స్వీకరించడంలో రెండు విధాలు ఉంటుంది. మేధస్సుతో స్వీకరించడం, అహంకారంతో స్వీకరించడం. ఈ రెండింటితో స్వీకరించద్దు. మేధస్సుతో కానీ అహంకారంతో కానీ ప్రేమతో స్వీకరించండి. అప్పుడు హృదయాన్ని తాకుతుంది. మీ అందరూ ఎంతో ప్రేమతో ఉంటున్నారు. అందుకే మళ్ళీ సాధ్యం పునఃప్రతిష్ఠ చేశాడు ఆయన. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై.